కుమార్, యాక్సిడెంట్ అయిన బండి ఎక్కడ? సార్ అది ఇంకా స్పాట్లోనే ఉంది సార్. వర్షం బాగా పడుతుండడం వల్ల కారు బయటికి తీయడానికి వీలు కాలేదు సార్. సరే, కార్ డిక్కీ చెక్ చేశారా? సార్ ట్రై చేశాం సార్, కానీ డిక్కీ జామ్ అయిపోయింది సార్. కార్ని పైకి తీసాకే చెక్ చేయగలం సార్. స్లోగా స్లోగా. జాగ్రత్తగా దించండి. మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా దించండి. బ్యారికేడ్ తీసేయండి. బండిని సరిగ్గా పెట్టండి. అలాగే టర్న్ చేయండి. మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త. డిక్కీ పక్కన కొట్టండి. కింద అలాగే కొట్టండి. సార్ ఏదో కనిపిస్తుంది సార్. సార్ లోపల బాగా కుళ్ళిపోయిన వాసన వస్తుంది సార్. హలో అమృత, నేను డాక్టర్ స్నేహాన్ని మాట్లాడుతున్నాను. ఓయ్, వెళ్ళి చూడు. ఇంకా ఎంతమంది అమ్మాయిలతో మజా చేసావో. మొహాన్ని సరిగ్గా చూడు. ఎరా, నా మొహాన్ని ఎందుకురా చూస్తున్నావు? ఈమె సార్ విస్మయ సురేష్. ఈ తిక్కులోని తీసుకెళ్లి సెల్లో పడేయండి. అశోక్, వెళ్ళరా. అశోక్, అశోక్, ఏంటో చూడండి. సుమన్ కి స్పృహ వచ్చిందని హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు పదా. సరే కుమార్, టేక్ కేర్ అండ్ షిఫ్ట్ ఎవ్రీథింగ్. ఎస్ సార్. త్వరగా తీయండి. ఇంకా ఎన్ని శవాలు ఉన్నాయో కారులో. విస్మయ సురేష్ బాడీ దొరికింది అంటే విషయాలు చెప్పింది అక్షరాల నిజం. విస్మయ ఎందుకు వీడి కారు తీసుకుని వెళ్ళుంటుంది? అమృత, ఆ? విస్మయ అండ్ సుమన్ నీకేమైనా పరిచయం? మ్యామ్. డాక్టర్ సతీష్, పేషెంట్ కండిషన్ ఎలా ఉంది? మేడం, షుగర్ లెవెల్ టెస్ట్ చేశాం, చాలా హైగా ఉంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్కి పంపించాం, రిపోర్ట్ కోసం వెయిటింగ్. మేడం, మీరు చెక్ చేయండి. బీపీ రీడింగ్ 180/60. ఓకే, బ్లడ్ రిపోర్ట్ రాని. జస్ట్ స్టెబిలైజ్ ద పేషెంట్ బై దెన్. ఓకే మేడం. పేషెంట్ బ్లడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐ గాట్ టు నో దట్ షీ హ్యాస్ టైప్ 1 డయాబెటిస్ మిలిటిస్. టైప్ 1 డయాబెటిస్ ఉంటే బాడీలో రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. బికాస్ ఆఫ్ దిస్ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. ఇన్ దిస్ కేస్, బికాస్ ఆఫ్ టైప్ 1 డయాబెటిస్ ఈ పేషెంట్కి 2 కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయి. ద పేషెంట్ వాస్ నన్ అదర్ దాన్ విస్మయ. ఆమె బతకాలి అంటే ఆమె కోసం ఎవరైనా అవయవం దానం చేయాలి. ఆమెకు ఎవరైనా లైవ్ ఆర్గన్ డోనర్ 1 కిడ్నీనైనా డొనేట్ చేయాలి. అప్పుడే ఆమె లైఫ్లోకి వెలుగులా వచ్చినవాడు సుమన్.